హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు బందిపోటు యువరాజు. ఇది చందమామ మాసపత్రికలో వెలువడిన జానపద నవల. పచ్చగా కళకళలాడే కొండలకు దిగువన ఉన్న శాంతిపురము పేరుకు తగ్గట్టు ఎంతో ప్రశాంతమైన నగరం. ఆ నగరము సుమేధ రాజ్యానికి రాజధాని. ఇంతవరకు సుమేధ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఆ నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దటానికి ఆలయాలు నిర్మించారు, ఉద్యానవనాలు ఏర్పరిచారు, తటాకాలు తవ్వించారు. ప్రస్తుతము సుమేధను పరిపాలిస్తున్న రాజు శాంతిదేవుడు. నగర ప్రజలే కాక రాజ్యంలోని ప్రజలందరూ సుఖశాంతులతో సిరి సంపదలతో తూలతూగటానికి కృషి చేస్తున్నాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ ఒకనాడు సేనాధిపతి వీరసింహుడు రాజుతో, రాజ్యంలో సంపదలు పెంచటానికి పొరుగు రాజ్యంపై దండెత్తటమే సులభ మార్గం. మహారాజా, ఒక్క దెబ్బతో రాజ్య విస్తరణతో పాటు ఆ రాజ్యంలోని సంపదలన్నీ మన వశమైతాయి అన్నాడు. అందుకు రాజు చిన్నగా నవ్వి, వీరసింహ, అది సరైన మార్గం కాదు. పొరుగు రాజ్యాన్ని కొల్లగొట్టి సంపాదించే ధనము అట్టే కాలం నిలవదు. పైగా అది సులభంగా లభ్యమవుతుంది కాబట్టి ఆ పైన మన ప్రజలు కష్టపడి పనిచేయరు. దోచుకున్న ధనం అయిపోయాక వేరొక రాజ్యంపై పడి దోచుకోవాలనే బుద్ధి పుడుతుంది. యుద్ధంలో ఎప్పుడూ మనమే విజయం సాధించగలమన్న నమ్మకం ఏమిటి? మనం ఓడితే శత్రువులు మనల్ని దోచుకుంటారు. ఒకవేళ మనమే గెలిచినప్పటికీ ఓడిపోయిన రాజులు మన మీద పగ సాధించటానికి అదను కోసం ఎదురు చూస్తుంటారు. ఆ పరిస్థితిలో శాంతి అసాధ్యం కదా అన్నాడు. యుద్ధం వద్దంటే మరి మనకు సైనిక బలం దేనికి మహారాజా అన్నాడు వీరసింహుడు. పరుల దాడి నుంచి మనల్ని రక్షించుకోవటానికి మనకు సైనిక బలం అవసరం. అయితే యుద్ధ కారణంగా వాటిల్లే అనర్థాలని రాజులందరూ గ్రహించి సైన్యాలని రద్దు చేయాలన్నదే మన ఆశయం. యుద్ధం వల్ల వాటిల్లే అపార జన నష్టము, ధన నష్టము, కాల వ్యయము నీకు తెలియనిది కాదు. అసలు యుద్ధాలే లేకుంటే వీటినన్నిటినీ ప్రజాపయోగ కార్యక్రమాలకు వినియోగించవచ్చు కదా అన్నాడు శాంతిదేవుడు. ప్రభువులు క్షమించాలి, తమరు కలలు కంటున్నారు అన్నాడు వీరసింహుడు హేళనగా. సేనాధిపతి వీరసింహుడు రాజుకు దగ్గర బంధువే కాక బాల్యం నుంచి ఇద్దరూ కలిసిమెలిసి తిరిగినవారు. ఆ కారణంగా వీరసింహుడు రాజుతో చాలా చనువుగా మాట్లాడగలిగేవాడు. నిజమే వీరసింహ, నేను కలలు కంటున్న మాట వాస్తవం. కపటంతో ఒకరి గొంతును మరొకరు కోయటంలో పోటీ పడుతూ కాలం గడపకుండా, మాయా మర్మాలు లేకుండా ఒకరి మంచిలో మరొకరు ఆనందపడుతూ ప్రజలందరూ హాయిగా జీవించే అద్భుత ప్రపంచం కోసము కలలు కంటున్నాను. అందుకే మన సేనలని ప్రజాపయోగ కార్యాలకి ఉపయోగించమంటున్నాను. మన సైనికుల సహాయంతో అవసరమైన చోట నదులపైన వంతెనలు నిర్మిద్దాం. నదులు లేని చోట కాలవలు తవ్విద్దాం. బాటలకు ఇరువైపులా ఫలవృక్షాలు నాటిద్దాము. ధాన్యరాశులు పండించటానికి పొలాలలో కాయకష్టం చేసే రైతులకు మన సైనికులు సాయపడాలి అంటూ రాజు ఇంకా ఏదో చెప్పబోయాడు. ఇంతలో వీరసింహుడు అడ్డుపడి, అద్భుతం మహారాజా, అద్భుతం. ఇక మీదట నా సైనికులకు పశువుల కాపరులకు పాలు పితకటం నేర్పమని కట్టడి చేస్తాను. వంట పనిలో ఆడవారికి సహాయపడమంటాను అన్నాడు కాస్త కోపంగా. రాజు చిన్నగా నవ్వాడు. సేనాధిపతి రాజు కన్నా 1-2 చిన్నవాడు. అందువల్ల రాజుకు అతడంటే ఎంతో ఆప్యాయత. పశువుల కాపర్లకి ఆడవారికి సాయపడటము హీనం కాదు వీరసింహ. ఎదుటివారి ప్రాణాలు తీసి వారి ఆస్తిపాస్తులను అపహరించడం కన్నా ఇది ఎంతో ఉన్నతమైన కృత్యం కాదా? నిదానంగా ఆలోచించు, శాంతి విలువ నీకే అవగతమవుతుంది అన్నాడు రాజు. అప్పుడు అక్కడికి మంత్రి రావటంతో సేనాధిపతి ఆ విషయాన్ని అంతటితో వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు మంత్రితో వేరొక విషయం గురించి చర్చించసాగాడు. ఆనాటి రాత్రి సేనాధిపతి వీరసింహుడు దళనాయకులైన తన అనుచరులు కొందరిని రహస్యంగా ఒకచోట సమావేశపరిచి, ఈ రోజు నుంచి సైనికులైన మిమ్మల్ని ఖడ్గాలని అవతల పెట్టి పొలాలలో నాగళ్లు పట్టమంటున్నాడు మన మహారాజు. ఆడవాళ్లు వంట చేయటానికి మిమ్మల్ని వంట చెరుకు అందించమంటున్నాడు మన మహారాజు అన్నాడు. దళనాయకులు అమితాశ్చర్యం చెందారు. కొంతసేపు మౌనం వహించి వీరసింహుడు మళ్ళీ, మిత్రులారా, మనం సైనికులుగా శిక్షణ పొందిన వాళ్ళం. సాహసము మన ప్రాణం, ఖడ్గచాలనము మన ప్రధాన కర్తవ్యం.
వీరులమైన మనము మన కర్తవ్యం మరిచిపోయి మన ఖడ్గాలని తుప్పు పట్టనిస్తామా అని అడిగాడు ఆవేశంగా. పట్టనివ్వం అన్నారు వాళ్ళు ముక్త కంఠంతో. అరవకండి, గోడలకి చెవులుంటాయి అని హెచ్చరించాడు వీరసింహుడు. వీరసింహుడు ఎంతో జాగ్రత్త తీసుకున్నప్పటికీ అతడి రహస్యాలోచన వార్త చారుల ద్వారా రాజుకు అందింది. కానీ అతడి పథకాల వివరం తెలియలేదు. అయినా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు రాజు. స్వతహాగా రాజు మంచివాడు కావటం వలన తన బంధువు అంతటి ఘోరకృత్యానికి పాల్పడగలడని ఊహించలేకపోయాడు. పైగా రాజకుమారుడి 2వ జన్మదినం సమీపిస్తున్నది. రాజు, మంత్రి, ఇతర రాజోద్యోగులు జన్మదినోత్సవ వేడుకల సన్నాహంలో నిమగ్నులై ఉన్నారు. జన్మదిన వేడుకలు అన్నదానాలతో, నృత్య గానాలతో అతి వైభవంగా జరపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తోరణాలు కట్టడానికి, వేదికలు నిర్మించటానికి వందలాది మంది పనివాళ్లు వినియోగించబడ్డారు. బాణాసంచా వేడుకలు జరపటానికి నిపుణులు ఆయత్తమవుతున్నారు. ఈ ఉత్సవం ముగిసిన తర్వాత వీరసింహుడితో మాట్లాడదామనుకుని రాజు ఆ విషయం గురించి ఉదాసీనం వహించాడు. యువరాజు జన్మదినం నాడు వేకువజాము నుంచే శాంతిపురంలో మంగళ వాయిద్యాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజప్రాసాదం లోపల అందంగా అలంకరించబడిన విశాలమైన మండపంలో రాణి తన బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్నతాసనం పైన ఆసీనురాలైంది. ఆమె వెనుక చెలికత్తెలు నిలబడ్డారు. వందలాది స్త్రీ పురుషులు తండోపతండాలుగా రాణికి, రాకుమారుడికి శుభాకాంక్షలు తెలియచెప్పడానికి వచ్చారు. అలా చాలాసేపు కూర్చోవటానికి రాణిగారికి ఇబ్బందిగానే ఉన్నది. అయినా రాజు పట్ల, రాజకుటుంబం పట్ల ప్రజలు చూపుతున్న ప్రేమకు, భక్తికి ఆమె ముగ్ధురాలైంది. రాత్రి అయ్యాక నిద్రిస్తున్న బిడ్డనెత్తుకొని రాణి శయన మందిరం చేరింది. జరగనున్న బాణాసంచా వేడుకలను తిలకించటానికి రాజభవనం ఎదుట వేలాది మంది జనం గుమిగూడారు. ఒకవైపున నాట్యాలు జరుగుతున్నాయి, మరొక వైపున హాస్య నాటకం చూస్తూ జనం విరగబడి నవ్వుతున్నారు. అక్కడి వాతావరణము కోలాహలంగా ఉన్నది. సాధారణంగా రాజప్రాసాద ద్వారాలని ఎప్పుడూ భటులు కాపలా కాసేవాళ్లు. కానీ ఉత్సవ కారణంగా ఆ రోజు రాకపోకలు సులభంగా ఉంటుందని తలుపులు బార్లా తెరిచి ఉంచారు. రాణి శయనించబోతున్న సమయంలో రాజు శయన మందిరంలోకి ప్రవేశించాడు. రాజు ఆగమనానికి రాణి కాస్త ఆశ్చర్యం చెందినా ఆయన్ని చూసి చిన్నగా నవ్వింది. అంతకు పూర్వము రాజు ఎప్పుడూ గాని అలా హఠాత్తుగా ప్రవేశించలేదు. మీరు చాలా అలసిపోయి ఉన్నట్లు ఉన్నారు మహారాజా అన్నది రాణి. రాజు ఏమీ మాట్లాడలేదు. చిలికత్త కేసి చూశాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమైంది మహారాజా అన్నది రాణి ఎంతో ఉత్కంఠతతో. రాజు మౌనంగా తలుపులు మూసి గడియ వేసి నుదుటికి పట్టిన చెమట బిందువులను తుడుచుకుంటూ, దేవి, ఏం జరిగిందో వివరంగా చెప్పటానికి ఇది సమయం కాదు. మన ప్రాణాలకి ఆపద వచ్చింది. నువ్వు వెంటనే రహస్య మార్గం గుండా తప్పించుకొని పోవాలి అన్నాడు. ఏమిటి, రహస్య మార్గం గుండానా అన్నది రాణి అమితాశ్చర్యంతో. అవును అన్నాడు రాజు గంభీరంగా. రాణికి పిడుగు పట్టట్టయింది. శయన మందిరం నుంచి అరణ్య మధ్యానికి ఒక రహస్య సొరంగ మార్గం ఉన్నది. ఆ రహస్య మార్గం గురించి రాజుకు ఆయన తండ్రి, తండ్రికి ఆయన తండ్రి చెప్పారు. రాజు శాంతిదేవుడు ఒకసారి రాణికి ఆ మార్గం చూపించాడు కూడా. ఇరువురు కలిసి ఒకనాడు ఆ మార్గం గుండా కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చారు. సరదాకు వెళ్ళి రావటమే తప్ప ఆ మార్గం గుండా ప్రాణరక్షణకు తప్పించుకొని పారిపోవలసిన దుస్థితి ఏర్పడుతుందని రాజదంపతులు కలలో కూడా అనుకోలేదు. నేను ఒంటరిగానే వెళ్ళిపోవాలా అన్నది రాణి భయంగా. ఒంటరిగా కాదు, మన బిడ్డతో పాటు తప్పించుకోవాలి అన్నాడు రాజు. మిమ్మల్ని ఇక్కడ వదిలి నేనొక్కతినే ఎలా వెళ్ళను అన్నది రాణి. దేవి, మన బిడ్డ కోసము నువ్వు ఈ త్యాగం చేయక తప్పదు. శత్రువుల గురి నా మీదే ఉన్నప్పటికీ మన ముగ్గురిని హతమార్చాలని పథకం వేశారు. నేను మీతో కలిసి తప్పించుకున్నట్లయితే ఎలాగైనా మనల్ని పట్టుకోవటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ నేను ఇక్కడే ఉండి పోరాడినట్లయితే తాత్కాలికంగానైనా వాళ్ళు నిన్ను బిడ్డని మర్చిపోవచ్చును అని వివరించాడు రాజు. ఆ తర్వాత ఆయన వీరసింహుడు తన అనుచరులతో కలిసి రాజ్య సింహాసనాన్ని కబళించటానికి పనిన కుట్ర గురించి, వేడుకల కోలాహలంలో రాజకుటుంబాన్ని సర్వనాశనం చేయటానికి వేసిన పథకం గురించి రాణికి క్లుప్తంగా చెప్పాడు.
ఇప్పుడు రాజప్రాసాద ద్వారాలన్నీ వీరసింహుడి ఆధీనంలో ఉన్నట్లు రాజుకు చారుల ద్వారా తెలిసింది. మరొక అరగంటలో ప్రజలు కనీ విని ఎరగని బాణసంచా వేడుకలు జరుగుతున్నాయి. బ్రహ్మాండమైన భవనం వంటి బాణాసంచా ఆకాశంలోకి ఎగసి భయంకర శబ్దంతో పేలుతుంది. ప్రజలందరూ ఆ వేడుకలలో లీనమై ఉన్నప్పుడు వీరసింహుడు అతని అనుచరులు రాజప్రాసాదంలో చొరపడి రాజకుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తారు. మీ అంగరక్షకులంతా ఏమయ్యారు ప్రభు అని అడిగింది రాణి కన్నీళ్లతో. వేడుకలు చూడమని వాళ్ళందర్నీ నేనే పంపాను. ఇప్పుడు నేను రాజప్రాసాదం నుంచి బయట అడుగు మోపలేను. వీరసింహుడి భటులు ద్వారాలని కాపలా కాస్తున్నారు. వాళ్ళ కంటపడకుండా వెళ్ళటము అసాధ్యము. మనమిప్పుడు ఇలా బందీలుగా ఉన్న విషయము బయట ఏ ఒక్కరికీ తెలియదు అన్నాడు రాజు విషాదంగా నవ్వుతూ. మరిప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు అన్నది రాణి. వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాను. సాధ్యం కానప్పుడు ఎదిరించి పోరాడతాను. నువ్వు నేను చెప్పిన ప్రకారం చేశావంటే మనకు సగం విజయం సమకూరినట్లే అన్నాడు రాజు. నన్నేం చేయమని ఆజ్ఞ అన్నది రాణి దిగులుగా. దేవి, కాలయాపన చేయకుండా ఇక్కడి నుంచి పారిపో. నువ్వు బిడ్డ క్షేమంగా ఉంటే అదే నాకు ఒక విధమైన విజయం. నిజం చెప్పాలంటే శత్రువుల దాడిని ఎదుర్కొని బయటపడగలననే నమ్మకం నాకు లేదు. ఇక వాద వివాదాలు వద్దు అన్నాడు రాజు గద్గద స్వరంతో. మిమ్మల్ని మృత్యువుకు అప్పగించి నేను మాత్రం తప్పించుకొని పారిపోలేను అని విలపించింది రాణి. రాజు ఆ మాటలేవీ వినిపించుకోలేదు. ఆయన రహస్య మార్గాన్ని తెరవటంలో లీనమైపోయాడు. ఎవరూ అనుమానించడానికి వీలు కాకుండా శయన మందిరం ద్వారం దగ్గరే రహస్య మార్గద్వారం కూడా ఉన్నది. రహస్య మార్గద్వారం తెరుచుకున్నది. రాజు చీకటిగా ఉన్న మార్గంలోకి తొంగి చూస్తూ రాణితో, ఒక చేతిలో బిడ్డని మరొక చేత్తో కాగడాన్ని పట్టుకొని ఈ మార్గంలోకి ప్రవేశించు. సొరంగ మార్గంలో ప్రతి 500 గజాలకి ఒక మణి చొప్పున 12 మణులు పొదిగి ఉన్న సంగతి నీకు తెలుసును. చీకట్లో అవి మెరుస్తూ ఉంటాయి. కాగడా వెలుతురు పడినప్పుడు అవి మరింతగా ప్రకాశిస్తాయి. చిట్ట చివర మణిని చేరాక దానిని 2-3 సార్లు కదిలించావంటే అవతలి ద్వారం తెరుచుకుంటుంది అన్నాడు. రాజమందిరం వెలుపల వినిపిస్తున్న నవ్వులు మాటలు ఆగిపోయాయి. వీరసింహుడు వస్తున్నట్లున్నది దేవి, వెళ్ళిరా. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా తప్పకుండా కలుసుకుందాము అంటూ రాజు నిద్రపోతున్న బిడ్డని రాణి చేతుల్లో పెట్టాడు. ఆ తర్వాత కాగడాన్ని అందించి ఆమె సొరంగ మార్గంలో దిగటానికి సాయపడ్డాడు. కన్నీళ్లతో తనకేసి దీనంగా చూస్తున్న రాణితో, నిన్నీ విధంగా పంపటానికి నాకు బాధగానే ఉన్నది. అయినా మన బిడ్డ కోసము ఈ పని చేయక తప్పటం లేదు దేవి అన్నాడు రాజు. కొంతసేపటికి రాణిని చీకటి ఆవరించుకున్నది. రహస్య మార్గం తలుపులు మూసిన మరుక్షణమే వెలుపలి నుంచి దిక్కులు పిక్కటిల్లే బ్రహ్మాండమైన శబ్దం వినిపించింది. బాణసంచా వేడుకలు జరుగుతున్నాయి. తలుపులను ఎవరో దబదబా బాదటం వినిపించింది. రాజు వెంటనే కత్తిని దూసి, ఎవరెక్కడా అన్నాడు గంభీర స్వరంతో. తలుపు తెరువు అని కఠిన స్వరంతో కేకలు వినిపించాయి. రాజు శాంతిదేవుడు కొంతసేపు మౌనం వహించాడు. మళ్లీ తలుపును దబదబా బాదుతూ, తలుపు తెరువు అని అరవటము రాజుకు వినిపించింది. ఆయన కిటికీలోని రహస్య ద్వారం గుండా చూశాడు. వెలుపల ముఖపరిచయం లేని 10 మంది భటులు రాజుకు కనిపించారు. బహుశా వీరసింహుడు వాళ్ళని పొరుగు రాజ్యం నుంచి రప్పించి ఉంటాడు. వాళ్ళు భీకరంగా చిందులు వేస్తున్నారు. ఎంత అరిచినా తలుపులు తెరవకపోయేసరికి భటుల ఓర్పు నశించింది. తలుపును బద్దలు కొట్టడానికి వాళ్ళు పెద్ద దూలాన్ని తలుపుకు ఢీ కొట్టించడానికి పూనుకున్నారు. ఆ దూలం తాకిడిని తలుపు తట్టుకోజాలదని రాజు గ్రహించాడు. భటులు దూలాన్ని భుజాలపై మోసుకొని వచ్చి దానితో బలంగా తలుపును ఢీకొట్టించాలని 10 అడుగులు వెనక్కి వేసి వేగంగా ముందుకు ఉరికే సమయం చూసి రాజు చటుక్కున తలుపు తెరిచాడు. అంతే, దూలంతో పాటు భటులు ముందుకు పడిపోయారు. మరుక్షణమే రాజు కత్తి దూసి మెరుపులా ముందుకు దూకాడు. భటులు పరిస్థితి గ్రహించేలోగా వాళ్లల్లో 2 తలలు ఎగిరిపోయాయి. తప్పించుకున్నాడు, తప్పించుకున్నాడు అని అరిచారు మిగతా వాళ్ళు. పట్టుకోండి, ఎలాగైనా వాణ్ణి చంపండి, వదిలారంటే మీ తలలు ఎగిరిపోతాయి, జాగ్రత్త అని దూరం నుంచి ఒక భీకర కంఠస్వరం ఆజ్ఞాపించింది. అది సేనాధిపతి వీరసింహుడి కంఠస్వరమని రాజు గ్రహించాడు.
రాజప్రాసాదానికి వెలుపల బాణసంచా వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆకాశాన్నంటే కృత్రిమ వృక్షాకారంలో రకరకాల బాణాసంచాలు వింత వింత రంగులతో చెవులు తూట్లు పడే శబ్దంతో పేలుతున్నాయి. రాజభవనం లోపల జరుగుతున్న పోరాటం గురించి అక్కడి వాళ్లలో ఏ ఒక్కరికీ తెలియదు. రాణిగారి భవనం నిండా ఎన్నో గదులు, మంటపాలు ఉన్నాయి. కానీ వాటి ద్వారాలన్నీ మూసి ఉన్నాయి. ఒకవేళ రాజు రాణి తప్పించుకొని అడుగు బయట పెడితే వాళ్ళని హతమార్చటానికి సిద్ధంగా ఒక్కొక్క ద్వారం దగ్గర వీరసింహుడి భటులు కత్తులు దూసి కాపలా కాస్తున్నారు. ఎదురుగా ఉన్న మెట్లకేసి రాజు వేగంగా పరిగెత్తాడు. అక్కడ కాపలా కాస్తున్న భటుడు రాజుపై కత్తి దూశాడు. అయినా రాజు చటుక్కున తల క్రిందకు దించి కత్తివేటు తప్పించుకొని ఒక్క గెంతున సైనికుణ్ణి క్రిందకి తోసి చకచకా మెట్లెక్కసాగాడు. మెట్ల చివర పైన ఉన్న తలుపు మూసి ఉన్నది. రాజు గడియ తీయసాగాడు. అప్పుడు 2 భటులు ఆయన కేసు పరిగెత్తి వచ్చారు. కానీ రాజు ఒక్క వేటితో వాళ్ళిద్దరినీ క్రిందకి తోశాడు. వాళ్ళు భీకరంగా కేకలు పెడుతూ మెట్లపై బడి దొర్లుకుంటూ క్రింద పడ్డారు. రాజు తలుపు తెరిచి మేడ మీదకి వెళ్ళి నిలబడ్డాడు. రాజప్రాసాదానికి వెలుపల జరుగుతున్న బాణసంచా వేడుకలను చూసి జనము ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోతూ కేకలు వేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. అమాయకులైన శాంతిపుర ప్రజలు తమ యువరాజు జన్మదినోత్సవాన్ని కోలాహలంగా జరుపుకుంటున్నారు. తమ యువరాజు రాజదంపతులు మృత్యువుతో ముఖాముఖి పోరాటం సాగిస్తున్నారన్న సంగతి వాళ్లకు తెలియదు పాపం. భక్తి గౌరవాలతో చూసే ప్రజలకు రాజుకు మధ్య కొన్ని గజాల దూరం మాత్రమే ఉన్నది. అయినా వాళ్లను చేరుకునే మార్గం రాజుకు కనిపించడం లేదు. ఎవరో గబగబా మెట్లెక్కి వచ్చే అడుగుల చప్పుడు రాజుకు వినిపించింది. రాజు తలుపు దగ్గర నిలబడి, ఎవరైనా నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారో ప్రాణాలు దక్కవు, జాగ్రత్త అని హెచ్చరించాడు. వాణ్ణి చంపండి, పెట్టె నిండా బంగారం బహుమతిగా పొందండి అని మెట్ల దిగువన నిలబడి ఒకడు వాళ్ళని ఉత్సాహపరుస్తున్నాడు. పేరాస మనుషుల చేత ఎటువంటి చెడ్డ పనులైనా చేయిస్తుంది, మూర్ఖుల్ని గాడిదల్ని చేస్తుంది. బంగారం బంగారం అని అరుస్తూ 2 భటులు ఒకరిని మించాలని మరొకరు పోటీపడి కత్తి దూసి రాజుకేసి మెట్లెక్కసాగారు. ఇదిగో పెట్టె నిండా బంగారం, అందుకోండి అంటూ రాజు వాళ్లపైకి కత్తి దూశాడు. మరు క్షణమే వాళ్ల చేతుల్లోని కత్తులు ఎగిరి దూరంగా పడ్డాయి. అమ్మా అని చావు కేకలు పెడుతూ వాళ్ళు క్రిందకి దొర్లిపడ్డారు. రాజు ప్రస్తుతము సురక్షిత స్థానంలోనే ఉన్నాడు. మెట్ల మీదుగా ఎందరూ వచ్చినా సరే వాళ్లను ఆయన అవలీలగా తన కత్తికి ఎరచేయగలడు. అయితే వీరసింహుడి బలగంలో కొంతమంది మరొక వైపు నుంచి పొడవాటి నిచ్చెన సాయంతో మేడ మీదికి రావటానికి ప్రయత్నిస్తున్నారు. రాజు ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించాడు. ఒకవైపు మెట్లెక్కి వస్తున్న వారితో పోరాడుతూనే మరొక వైపుకేసి అప్పుడప్పుడు చూస్తున్నాడు. హఠాత్తుగా ఒక భటుడు మేడ మీద నుంచి ఈటెను తన కేసి గురిపెడుతూ రావటము రాజు గమనించాడు. రాజు చటుక్కున క్రిందకి వంగి ఒక ఊపుతో ముందుకు దూకి ఒక్క తాపు తన్నాడు. ఈటెతో వచ్చిన భటుడు కీచుమని అరుస్తూ నేలపైన పడ్డాడు. రాజు వంగి క్రిందకు చూశాడు. ఇంకా కొందరు నిచ్చెన ఎక్కి వస్తున్నారు. వెంటనే ఆయన నిచ్చెనని కాలుతో తన్నాడు. అయితే ఈ లోపుగానే మరికొందరు భటులు మెట్లదారి గుండా మేడపై భాగానికి వచ్చారు. ఇంకా కొందరు వస్తున్నారు. ఇదే విధంగా వాళ్లతో పోరాడటము అంత ప్రయోజనకరం కాదని, పరిస్థితి మరింత ప్రమాదకరంగా పరిణమించగలదని రాజు గ్రహించాడు. వీరసింహుడు కనీసము 100 మందినైనా వెంటబెట్టుకుని వచ్చి ఉంటాడు. కొంతసేపటికి వాళ్ళందరూ తనను చుట్టుముట్టవచ్చు. ఒంటరిగా తాను ఎంతమందినని చంపగలడు? మరణం తప్ప మరొక మార్గాంతరం కనిపించడం లేదు. రాజుకు మరణిస్తాననే భయం కలగలేదు. తన బిడ్డని రాణిని సొరంగ మార్గం గుండా తెలియని చోటికి పంపించి వేయటము ఆయనకి ఎంతో తృప్తినిచ్చింది. తెలిసి వచ్చే మరణాల కన్నా ఏమైతుందో తెలియని పరిస్థితే నయమేమో. శత్రు సైనికులు రాజును సమీపించారు. రాజు తలమీదగా ఆకాశంలో ఒక బాణసంచా పేలింది. మెరుపులాంటి దాని వెలుతురులో భటుల వెనక నిలబడి ఉన్న వీరసింహుడి ముఖము రాజుకు కనిపించింది. నమ్మకద్రోహి, పాపాత్ముడా, కాచుకో అంటూ రాజు ఆగ్రహంతో తన నడుముకు వేలాడుతున్న చురకత్తి తీసి వీరసింహుడి మీదకి విసిరాడు. వీరసింహుడు పక్కకు తప్పుకోవడంతో చావు తప్పించుకున్నాడు. కానీ వాడి ఎడమ చెవి కొద్దిగా తెగిపోయింది. చంపండి వాణ్ణి
అంటూ వీరసింహుడు పట్టరాని ఆగ్రహంతో బిగ్గరగా కేకలు పెట్టాడు. భటులు అమితోత్సాహంతో రాజును సమీపించబోయారు. కానీ రాజు ఈలోగా వీరసింహుడి భటులు మళ్లీ మేడపైకి వేసిన నిచ్చెన గుండా క్రిందకి దిగసాగాడు. నిచ్చెనని క్రిందకు తోయండి అని ఆజ్ఞాపించాడు వీరసింహుడు. ఆ సమయంలో వాడి భటులు ఒకరిద్దరూ నిచ్చెన ఎక్కుతున్నారు. అయినా మేడపై ఉన్న భటులు నిచ్చెనను క్రిందకి తోసేశారు. అయితే ఈ లోపలే రాజు సగం దూరం క్రిందకి వచ్చేశాడు కాబట్టి ఆయన సులభంగా క్రిందకి దూకి నిచ్చెనను ఎత్తి పక్కనే ఉన్న ఎత్తైన ప్రహరీ గోడకు చేరవేశాడు. నిచ్చెనని క్రిందకి లాగండి అంటూ మేడ మీద నుంచి వీరసింహుడు అరవసాగాడు. అయినా సరికి వాడి భటులందరూ మేడ మీదకి చేరారు. రాజును ఎలాగైనా పట్టుకొని పెట్టె నిండా బంగారము, వీరసింహుడు అభిమానము పొందాలన్న ఉత్సాహంతో భటులందరూ మేడపై భాగానికి చేరారు. క్రింద ఉన్న భటులిద్దరూ నిచ్చెన పైనుంచి క్రింద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు లేచి నిలబడి కుంటుకుంటూ వెళ్ళి నిచ్చెనను లాగే లోపల రాజు గోడ మీదకి చేరుకున్నాడు. అయినప్పటికీ వాళ్ళు నిచ్చెనని క్రిందకి లాగటానికి ఎంతో శ్రమ పడుతున్నారు. మూర్ఖుల్లారా, ఇంకా ఎందుకు నిచ్చెన పట్టుకుని లాగుతున్నారు? పైకి వెళ్ళి వాణ్ణి చంపండి అని అరిచాడు వీరసింహుడు. ప్రహరీ గోడను ఆనుకొని సుమతీ నది ప్రవహిస్తున్నది. రాజు గోడ మీద నిలబడి ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు. చెవి తెగ్గి నెత్తురు కారుతున్నప్పటికీ పట్టించుకోకుండా వీరసింహుడు గబగబా క్రిందకు దిగాడు. రాజు ప్రాణాలతో తప్పించుకుంటే వాడి ప్రాణం దక్కదు. పైకెక్కండి, పైకి వెళ్ళి రాజును ఎలాగైనా హతమార్చండి అని భటుల్ని పురికొల్పుతూ వీరసింహుడు ఒక ఈటెను రాజుకేసి గురిపెట్టాడు. గురు చూసి కొట్టడంలో వీరసింహుడు కడు నేర్పరి. ఆ నైపుణ్యానికి మెచ్చి రాజు వాణ్ణి ప్రత్యేకంగా సత్కరించాడు కూడా. వీరసింహుడు ఈటెను గురు చూసి రాజు మీదకి విసిరాడు. వెన్నెల ఆకాశంలో ఈట రివ్వున ముందుకు దూసుకుపోయింది. అయితే అది రాజుకు తగిలిందా లేదా అన్నది ఎవరూ చూడలేదు. హఠాత్తుగా రాజు గోడ మీద నుంచి అదృశ్యమయ్యాడు. వీరసింహుడు వేగంగా నిచ్చెనెక్కి గోడ మీదకి వెళ్ళి చూశాడు. రాజు నదిలోకి పడిపోయి ఉండాలి, లేదా కావాలనే నదిలోకి దూకి ఉండాలి. ఈట తగిలి ఉంటే ఆయన పడిపోయి ఉంటాడు. తగలకుండా ఉన్నట్లయితే రాజు కావాలనే నదిలోకి దూకి ఉండాలి. ఏం జరిగిందో తెలుసుకోవటమెలా? రాజు మరణించాడా, ప్రాణాలతో తప్పించుకున్నాడా తెలుసుకోవటమెలా? నేను విసిరిన ఈటే రాజుకు తగలటం ఎవరైనా స్పష్టంగా చూశారా అని అడిగాడు వీరసింహుడు తన చుట్టూ చేరిన భటులకేసి చూసి. పెట్టె నిండా బంగారం అందకుండా జారిపోయింది కదా అని భటులందరూ నిరుత్సాహంగా కనిపించారు. ప్రభువులు విసిరిన ఈటె గురి ఎలా తప్పుతుంది మహారాజా అన్నాడు వాళ్లలో ఒకడు వీరసింహుణ్ణి పొగడాలన్న ఉద్దేశంతో. నోర్మి, నా ఈటె తగిలి రాజు నదిలోకి పడటం నువ్వు చూశావా? చూసి ఉంటే చెప్పు, లేకుంటే నోరు మూసుకో, పిచ్చివాగుడు కట్టిపెట్టు అన్నాడు వీరసింహుడు కోపంగా. అందరూ మౌనం వహించారు. వీరసింహుడు వేగంగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహం కేసు చూడసాగాడు. గలగల ప్రవహిస్తూ ఉన్న నది వాణ్ణి చూసి పకపక నవ్వుతూ ఉన్నట్లు అనిపించింది. బందిపోటు యువరాజు జానపద నవల మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.